హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో కోడిగుడ్లు పులుసు అన్నమాట. పద్దాకా ఈ కూరలే కాదు కదా, నాన్ వెజ్లే కాదు కదా, సండే అంటే నాన్ వెజ్ అయినా కాదు, మనస్ఫూర్తిగా మనం వండుకొని తిని మన శాంతిగా ఉంటే అది కూడా సండే. అర్థమవుతుందా? మన ఆత్మారాముడు శాంతి ఇస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. అందుకని చెప్పేసి కోడిగుడ్లు పులుసు అయితే ఒక 4-5 రోజుల నుంచి వండుకోవాలనిపిస్తుంది, కానీ కుదరట్లే. ఏదో ఒక పని, ఏదో ఒక కూర మీదకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఈరోజు ఎలా అయినా సరే కోడిగుడ్లు పులుసు చేసుకోవాల్సిందే, పల్లెటూరు స్టైల్లో. మన స్టైల్ కూడా కాదు, పల్లెటూరు స్టైల్లో అనమాట. మనం సిటీలో అయితే కొంచెం దగ్గరగా గరం మసాలు, అల్లం పేస్టు ఇవన్నీ వేస్తారు. కానీ పల్లెటూరులో కల్లా అయితే మటుకి, మా ఊర్లో అయితే మటుకి అల్లం పేస్ట్ అయ్యే వేరండి. మా అమ్మ వాళ్ళు ఎలా అయితే చేశారో సేమ్ నేను అలాగే చేసుకున్నాను. ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాక టమాటాలు వేసి, టమాటాలు మగ్గినాక చింతపండు రసం పోయటమే. చింతపండు రసం ఇంకా మొత్తం ఉడికి తెరులుతున్నప్పుడు ఉడకబెట్టిన గుడ్లు మనకి ఇష్టమైతే వేయించుకోవచ్చు, లేకపోతే మనం నార్మల్గానే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయొచ్చు, ఒకసారి ఇలా వేయించకుండా అయినా వేయచ్చు. ఈరోజైతే వేయించకుండానే వేస్తున్నాను, ఉడికిన గుడ్లతోనే. ఇక చింతపండు పులుసు ముక్కలు అన్నీ ఉడుకుకి దగ్గర పడితే తెరులుతున్నప్పుడు మనం కోడిగుడ్లు దాంట్లో వేసి కొంచెం కొత్తిమీర వేసి దించేసుకొని అన్నంలో తింటే ఉంటుంది. అస్సలు నాన్ వెజ్ మించిపోయేది.